హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జగన్ బెయిల్ రద్దు కేసులో సిబిఐకి సుప్రీం కీలక ఆదేశాలు. ఇక ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సిబిఐకి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్కు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టులోనే జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ మేరకు సిబిఐలకు పలు ప్రశ్నలు వేసింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో అసాధారణ జాప్యం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గతంలో ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇందుకు గల కారణాలు చెప్పాలని ఇవాళ సిబిఐని ప్రశ్నించింది. ఇక దీనిపై స్పందించిన సిబిఐ న్యాయవాదులు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులో నిందితులు దాఖలు చేస్తున్న వరుస డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగానే తమ దర్యాప్తు ఆలస్యమవుతుందన్నారు. ఇక దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ఎందుకు జాప్యం అవుతుందో రాతపూర్వకంగా చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు 4 వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇక రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది.